కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే దేవుని బిడ్డలుగా పలకరించుకోవాలి అంటే వందనాలు అంటారు. కానీ నాకు బయలుపరిచిన అర్థం ఏమంటే వందనాలో 100 అంటే 3 అంకెలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మకు గుర్తు. 100 అనే నంబర్కు ఎప్పుడు చేరుకుంటారంటే బాప్తిసం తీసుకుని రక్షణలోనికి ప్రవేశించి క్రొత్తగా దేవుని బిడ్డగా జన్మించినప్పుడు ఆ 100 అనేది ప్రవేశిస్తుంది. 100 నాలో అంటే దాని అర్థం నాలో 100 ఉంది అని చెప్పడం ఒక అర్థం అయితే, నాలోనికి 100 వచ్చినప్పుడు నీ బిడ్డగా మరలా ఇదే పలకరింపు కలిగి ఉండాలి అనేది ఒక అర్థం. దేవుని బిడ్డగా దేవుని బిడ్డలను అలాగే పలకరించుకోవాలనేది ఒక అర్థం. ఇవి నాకు బయలుపరుస్తున్న విషయాలు. కాబట్టి 1 అనేది నేను అనేది తీసివేసుకొని లోకానుసారంగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఒక గుండ్రని స్థితి తెచ్చుకొని దేవుని సన్నిధికి చేర్చబడాలి. దానికి మరికొన్ని ఆత్మీయ విషయాలు మరలా చెప్తాను. ఇప్పుడు నేను ఆఫీస్ వద్ద ఉన్నాను. మరలా కొన్ని విషయాలు దేవుని బిడ్డగా బయలుపరుస్తాను. 100 నాలో